అందరికీ నమస్కారం. కామన్గా మనం ఎలక్షన్స్ టైంలో మాత్రమే మాట్లాడుకునే పదం ఏమిటంటే అభివృద్ధి. జనరల్ ఇంకెప్పుడు ఆ పదం మనం యూజ్ చేయం. ఎలక్షన్స్లో మాత్రమే మనం యూజ్ చేసే పదం అభివృద్ధి. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి ఏం జరగాలి? అభివృద్ధి ఏం జరగడం లేదు. ఏ ప్రభుత్వం వల్ల ఏ అభివృద్ధి జరిగింది? ఏ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరగడం లేదు? అసలు మన డెవలప్మెంట్కి ప్రభుత్వం చేసే పనులకి, ప్రభుత్వం చేసే అభివృద్ధికి సంబంధం ఏంటి? జనరల్గా అభివృద్ధి అంటే స్థాయిని పెంచుకోవడం. ఒక వ్యక్తి పరంగా చూసుకున్నా, ఒక కంపెనీ పరంగా చూసుకున్నా, లేదంటే ఒక కుటుంబ పరంగా చూసుకున్నా, ఒక కంపెనీ పరంగా చూసుకున్నా, వాటి యొక్క స్థాయి పెంచుకుంటూ వెళ్ళడమే అభివృద్ధి అంటే. ఒక వ్యక్తి పరంగా చూసుకుందాం. మంచి స్కూల్లో చదవడం, తర్వాత మంచి కాలేజ్ చదవడం, తర్వాత మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవడం, తర్వాత మంచి ఇల్లు కట్టుకోవడం, వాళ్ళ పిల్లలు మళ్ళీ మంచి స్కూల్లో చదివించడం, ఇది ఒక సైకిల్ కట్టడం. ఆయన ఒక స్థాయి పెంచుకుంటూ వాళ్ళ యొక్క తరాల స్థాయిని కూడా పెంచుకోవడమే ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి. ఒక కంపెనీ యొక్క అభివృద్ధి చూసుకుంటే, అప్పట్లో మనం బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసేవాళ్ళని. అదే టీవీ కామన్, కానీ దాన్ని ఎల్ఈడి చేశారు, దాన్ని క్యూఎల్ఈడి చేశారు, తర్వాత యూఎస్డి చేశారు, ఇంకా ఏదో సెటప్లు చేసుకొని దానికి ఇంచెస్ పెంచుకుంటూ టీవీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ కంపెనీ యొక్క స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నారు. అది కంపెనీ యొక్క అభివృద్ధి. కంపెనీ యొక్క ఇన్కమ్ గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్ళడం, ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఇన్కమ్ పెంచుకుంటూ వెళ్తుంది కాబట్టి అది కంపెనీ యొక్క అభివృద్ధి. ఇక వ్యవస్థ యొక్క అభివృద్ధి. కామన్గా వ్యవస్థ యొక్క అభివృద్ధి అంటే ప్రభుత్వం జనాలకి చేసే అభివృద్ధి. సాధారణంగా ప్రభుత్వం జనాలకి చేసే అభివృద్ధి మనం ఏటి విధంగా చూస్తాం? ఒకటి ట్రాన్స్పోర్టేషన్, అంటే రిమోట్ ఏరియా నుంచి కూడా జనాలు సిటీలోకి రావడం, బయటికి రావడం, ట్రాన్స్పోర్ట్ వల్లే అది సాధ్యపడుతుంది. నెక్స్ట్ మంచి హాస్పిటలైజేషన్, క్యాజువాలిటీస్ని కూడా మల్టీ స్పెషాలిటీగా మార్చడం, లేదంటే మారుమూల గ్రామాల్లో కూడా మంచి హాస్పిటల్స్ని నిర్మించడం. అలానే స్కూల్స్ యొక్క పరిమితి పెంచడం, ప్రతి గ్రామాల్లో కూడా స్కూల్స్ని పెట్టడం, మంచి టీచర్స్ నియామకం చేయడం, మంచి ఎడ్యుకేషన్ అందించడం, ఇలా. నెక్స్ట్ ఇన్కమ్ జనరేట్ చేయడం. ఇవన్నీ జరగాలి అంటే ఇన్కమ్ జనరేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెంచడం, అంటే వ్యవసాయ పరంగా అభివృద్ధి చేయడం, లేదు ఇండస్ట్రియలైజేషన్గా అభివృద్ధి చెందడం, ఇండస్ట్రీస్ని తీసుకొని రావడం. దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇన్కమ్ జనరేషన్ కూడా అవుతుంది. ఈ విధంగా వ్యవస్థ యొక్క అభివృద్ధి చెందుతుంది. అసలు మన అభివృద్ధికి ప్రభుత్వం చేసే పనులకి, ప్రభుత్వం చేసే అభివృద్ధికి సంబంధం ఏంటి? మనం బాగా చదువుకోవాలంటే మనలో ఉండాలి. ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? మనం ఉద్యోగం తెచ్చుకోవాలి అంటే మనం బాగా చదువుకోగలగాలి, మనలో టాలెంట్ ఉండాలి. ప్రభుత్వానికి సంబంధం ఏంటి? మనం ఇల్లు కట్టుకోవాలి అంటే మనం సంపాదించగలగాలి. ప్రభుత్వానికి సంబంధం ఏంటి? మన మనుగడికిన ప్రభుత్వం చేసే పనులకి చాలా దగ్గర సంబంధం ఉంది. మనం అనుకుంటాం ఏదైనా మనలో ఉండాలి కదా, వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సింది ఏంటి అని. చాలా దగ్గర సంబంధం ఉంది. వాళ్ళ మీద ఖచ్చితంగా డిపెండ్ అవ్వాల్సిందే ప్రభుత్వం మీద. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేద కుటుంబాన్ని తీసుకుంటే, పేద కుటుంబం యొక్క వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో మాత్రం చదివించాల్సిందే, వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. ఇక కుర్రోడు బాగా చదువుకునే క్యాపబిలిటీ ఉన్నా బాగా చెప్పేవాళ్ళు కావాలి. బాగా చెప్పేవాళ్ళు ఎవరు నియమించాలి? ప్రభుత్వం నియమించాలి. బాగా చెప్పేవాళ్ళు లేకపోతే వీళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా ఇటు పైకి రాలేడు. నెక్స్ట్ వీడు ఏదో అలా నేర్చుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత మంచి కాలేజెస్ ఉండాలి, గవర్నమెంటే స్థాపించాలి వాటిని. మంచి కాలేజెస్ గవర్నమెంట్ స్థాపించకపోతే ముందుకు వెళ్ళలేడు. తర్వాత మంచి ఉద్యోగం రావాలి, వీడు ఎన్ని నెట్టుకొని వెళ్ళిపోయాడు. మంచి మార్కులు వచ్చాయి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఇండస్ట్రీస్ ఉండాలి, కంపెనీస్ ఉండాలి, నోటిఫికేషన్స్ పడాలి. ఇవన్నీ ప్రభుత్వం చేయాలి. మన సరౌండింగ్స్ ఎప్పుడైతే బాగున్నాయో ఆటోమేటిక్గా మనం ఒక మంచి అడుగులోనే దారి వేస్తాం. మన సరౌండింగ్స్ ఎప్పుడైతే బాగలేదో మన వే రాంగ్ వే అవుతుంది. ఆ సరౌండింగ్స్ అన్నీ ఎవరో సాధ్యపడుతుంది? ఆ సరౌండింగ్స్ మంచివైనా చెడ్డవైనా ప్రభుత్వం వల్లే. అంటే మనం వెళ్ళే మార్గం మంచి దారిలో వెళ్ళినా చెడు దారిలో వెళ్ళినా అది ప్రభుత్వం చేతిలో ఉంది. కాబట్టి ఒక మంచి వ్యక్తిని చూసి ఓటు వేయడం అనేది చాలా ఇంపార్టెంట్.